అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే మార్నింగ్ అనమాట ఈ వీడియో. సండే, అందులోనూ వింటర్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో వింటర్స్కి కావాల్సిన గార్డెనింగ్కి సంబంధించిన షాపింగ్ అంతా ఈరోజు ప్లాన్ చేసుకున్నాం అనమాట. పొద్దున్నే అసలు ఎంత బాగుంటుందో ఇంట్లోకి సన్ రైజ్ అలా పడుతుంటే కనుక. నాకు వింటర్స్లో ఈవినింగ్స్ ఒకటి, మార్నింగ్స్ ఒకటి భలే ఇష్టం. అంటే కొంచెం చలి పక్కన పెట్టండి, యాక్చువల్లీ ఇంట్లో ఒక రకమైన కోజీగా ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అంటే భలే ఇష్టం. క్యాండిల్స్ అండ్ ఫ్లవర్స్ ఇవన్నీ పెట్టుకొని డెకవర్ చేసుకోవటం అండ్ చాలా మంచి ఫీలింగ్ అనమాట. సో అలా ఈరోజు మార్నింగ్ అయితే స్టార్ట్ అయింది సన్ రైజ్తో. సండే అంటే ప్రసాద్ గారు కూడా ఇంట్లోనే ఉంటారు. బట్ ఈరోజు మార్నింగ్ తనకి ఎవరో తెలిసిన ఫ్రెండ్ జైపూర్ మీదుగా ఇంకా ఎక్కడికో వెళ్తున్నారట. సో ట్రైన్కి వస్తున్నారనమాట వాళ్ళు జైపూర్లో స్టే అయితే ఏం లేదు, బట్ ఒకసారి కలుద్దాం రా అని చెప్పంటే తను మీట్ అవ్వడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళారు. వస్తూ కచోరీ జిలేబీ బ్రేక్ఫాస్ట్ నేను తీసుకొస్తాను, బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయొద్దు అని చెప్పారనమాట. వీకెండ్ అందులోనూ సండే అంటేనే అదో రకమైన ఫీలింగ్ అనమాట. యాక్చువల్లీ నేను వర్కింగ్ కాదు, అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా నేను యూట్యూబ్కి సంబంధించి వర్క్ చేసుకుంటాను కదా. బట్ అయినా కానీ నాకు అసలు ఇంట్లోనే ఉంటున్నా కానీ నాకు సండే అంటే అదో రకమైన మంచి ఏంటంటారు, ఈరోజు ఈ పని చేసేయాలి, ఆ పని చేసేయాలి, ఈ వారం అంతా ఏమీ చేయలేదు, లైక్ అట్లాంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో తను కూడా ఇంట్లోనే ఉంటారు. ఈ మధ్య ఒక 2-3 వారాల నుంచి తను ఇంట్లో ఉండట్లేదనమాట. బయట ట్రిప్స్ ఎక్కువైనాయి దానికి, దుబాయ్ అది వెళ్తున్నారు కదా. సో దాని గురించి ఇంట్లో ఉండట్లేదు. ఈ వారం అయితే ఇంట్లోనే ఉన్నారు. నాకైతే పెద్ద లిస్టే ఉంది, ఈరోజు ఇది చేయాలి, అది చేయాలి, లైక్ ఇట్లాంటి గార్డెన్కి సంబంధించినవన్నీ చేయాలి అని అన్నీ ప్లాన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇంట్లో కొన్ని పనులు కూడా ఉండిపోతాయి కదా. యాక్చువల్లీ మనం ఇంట్లో ఉండి చేయించుకోవచ్చు, బట్ నేను తనకి గురించి వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట కొన్ని పనులకి. అంటే తను చేయించిన దానికి నేను చేయించుకున్న దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. వాళ్ళకి కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, వాళ్ళే చేయాలి. లైక్ ఎలా అంటే సిలిండర్ బుక్ చేసినా, లేదంటే పవర్ బిల్లు అట్లాంటివి కట్టాలన్నా, ఇంకా మాకు సెక్యూరిటీ సొల్యూషన్స్కి అబ్బాయి వస్తానన్నాడు అనమాట, సీసీ కెమెరా అబ్బాయి. సో దానికి సంబంధించినవన్నీ చూసుకోవటం, ఇట్లాంటివన్నీ తానే చూసుకుంటూ ఉంటారనమాట. సో ఈరోజు నా ప్లాన్ ఏంటంటే వింటర్కి సంబంధించిన ఫ్లవర్స్, మొక్కలు ఇట్లాంటివన్నీ కూడా నేను ఈరోజు ప్లాన్ చేసుకున్నాను. మొత్తం గార్డెన్ అయితే రెడీ చేసుకున్నాను కదా అన్నీ. సో డిఏపి అది కూడా కొంచెం తీసుకురావాలి. సో ఈరోజు గార్డెనింగ్కి సంబంధించిన షాపింగ్ అయితే ఉంది, నర్సరీకి వెళ్ళాలి. आपका फेवरेट प्याज कचौरी, ये मेरा फेवरेट दाल कचौरी। आज ब्रेकफास्ट యాక్చువల్లీ సండేస్కి ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను, ఒక్కొక్కసారి చేయను అనమాట. డిపెండ్ ఆన్ యువర్ మూడ్ అన్నట్టు. సో అందుకే నేను ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ చేసే ఉద్దేశం అయితే లేదు, కానీ బట్ తను తీసుకొస్తానన్నారు కదా కచౌరీ జిలేబీ. ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఇక్కడంటే అదే బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, లేదంటే మహా అయితే పోహా, ఢోక్లా ఇవే దొరుకుతాయి అనమాట. తను కచోరీ తీసుకొస్తానన్నారు కదా అనేసి సరే అని చెప్పి తెమ్మన్నాను. అయితే ఇక్కడ తినే కచోరీ ఉంటుంది చూసారా, మన సైడ్ దొరుకుతున్నాయి ఈ మధ్య, పెద్ద అంత టేస్ట్ ఉండవు. ఇక్కడ అథెంటిక్గా చేస్తారు కదా, సో టేస్టీగా ఉంటాయి. బట్ మేము రెగ్యులర్గా అయితే ఏం కాదు, ఎప్పుడైనా అప్పుడప్పుడు సరదాగా ఎప్పుడైనా తింటే బాగుంటుంది అన్నప్పుడు తింటూ ఉంటాం. బాబా సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫైనలీ ఇంకా నర్సరీకి అయితే వచ్చేసాను ప్లాన్ ప్రకారం. సో పిటూనియాలు, ఇంకా డయాంతస్, డాలియా
అండ్ బంతి పూల్లో కొంచెం డార్క్ కలర్ వస్తాయి చూసారు, అవి ఇట్లాంటివన్నీ తీసుకుందాం అని చెప్పి ప్లాన్గా వచ్చానమాట. అండ్ నర్సరీలో చూస్తే ఇంకా చాలా రకాలు వింటర్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ మిర్చి ఉంటుంది కదా, అవి ఇంకా ఈ క్రోటన్స్ ఇట్లాంటివన్నీ కూడా బాగా ఎక్కువగానే ఉన్నాయి. కోలియస్ అయితే నా దగ్గర ఒక వెరైటీ లేదు అనేసి ఇంకొక రకం కోలియస్ కూడా తీసుకున్నాను, 2 ప్లాంట్స్. ఆ తర్వాత చామంతి పూలు అయితే విపరీతంగా ఉన్నాయి, చాలా రకరకాల కలర్స్ ఉన్నాయి. నేను చామంతులు అయితే తీసుకోలేదు, కానీ నాకు ఒక 4 మొక్కలు అయితే ఫ్రీగా ఇచ్చాడు ఈ అబ్బాయి. నేను రెగ్యులర్గా విజిట్ చేసే నర్సరీ అనమాట ఇది. మాకు ఇంటికి దగ్గరలోనే ఒక 3-4 కిలోమీటర్లో ఉందన్నమాట. ఇది బైపాస్ ఆనుకుని ఉంది. సో అబ్బాయి రెగ్యులర్గా తీసుకుంటాం కాబట్టి మనం తీసుకునే వాళ్ళు మనకి తెలుసుంటే కనుక కొంచెం రీజనబుల్గా ప్రైజెస్ ఉంటాయి కదా. డేలియా అండ్ పిటూనియా, డయాంతస్ ఇవి ఇట్లాంటివి తీసుకున్నాను అనమాట. బంతిపూ మొక్కలు అయితే కనుక బయట గేట్ బయట అటు సైడ్ ఇటు సైడ్ వేద్దాం అన్నట్టుగా చాలా ఎక్కువగానే తీసుకున్నాను. సో వింటర్స్లో నాకు ఈ పువ్వుల మొక్కల మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసి అంటే నవంబర్ మిడ్ నుంచి అండ్ ఏప్రిల్ మే వరకు కూడా కొన్ని మొక్కలైతే ఉంటాయన్నమాట. సో ఈ 4 నెలలకి మనం చక్కగా అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 6 నెలలు అయింది. నవంబర్ తీసేయండి, ఏప్రిల్ కూడా తీసేయండి, మధ్యలో ఉన్న 4 నెలలకి కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఫ్లవర్స్ని. సో ఓన్లీ 30 రూపీస్ లేకపోతే 40 రూపీస్ పడతాయి అంతే. సో నాకు ఇలా వింటర్లో ఈ పువ్వుల మొక్కలు తెచ్చుకొచ్చి పెంచుకోవటం నాకు చాలా ఇష్టం అనమాట. ఈసారి నేను ఈ లిల్లీ దీన్ని ఏమంటారో తెలియదు కానీ ఇవైతే 2 మొక్కలు తీసుకొచ్చాను, చాలా బాగున్నాయి. అదే స్టెమ్స్ తీసుకొచ్చినా కానీ 2 వారాల పాటు ఉంటాయో లేదో కానీ నీళ్ళల్లో పెడితే పర్వాలేదు, అంతకన్నా ఎక్కువ రోజులు ఉంటాయి కదా అనేసి ఇలా ప్లాంట్సే తీసుకొచ్చాను. ఒక్కొక్కటి 70 రూపీస్ పడిందనమాట ఒక్కొక్క స్టెమ్. ఇది మనకి మామూలుగా కొంటే కనుక 50 రూపీస్ పడుతుందేమో మేబీ. ఇలా కొన్నాను కాబట్టి 70 రూపీస్ పడింది. మట్టిలో నేను ప్లాంట్ చేసేసి కిచెన్ కౌంటర్ మీద పెడితే కనుక రెగ్యులర్గా చూస్తే ఉంటే బాగుంటుంది. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంచి తర్వాత తీసేయచ్చులే అన్న ఉద్దేశంతో నేను చక్కగా ఇట్లాంటి వేజ్ లాంటి పాట్లో ప్లాంట్ చేశాను అనమాట. కిచెన్ కౌంటర్ దగ్గర పెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర బాగుంటుంది అనేసి. సో ఈ మొక్కలన్నీ తీసుకొచ్చాను కదా, నేనైతే నాటే ఉద్దేశం లేదండి, ఎందుకంటే చాలా ఎక్కువ తీసుకొచ్చాను. పిటూనియా దగ్గర 40 మొక్కలు తీసుకొచ్చాను. డయాంతస్ ఒక 15 ఉంటాయేమో. ఆ తర్వాత డాలియా అయితే కనుక డాలియా అన్నీ తీసుకొచ్చాను, ఒక 5 or 6 తీసుకొచ్చాను. బంతి మొక్కలు కూడా ఉన్నాయి ఒక 10 మొక్కల దాకా. సో ఈ మొక్కలన్నీ నేను నాటాలంటే ఇంకంతే నా పని అయిపోతుంది. సో మిగతా పని ఏదైనా ఉంటే చూసుకుందాం, సరే మాయని పిలిస్తే వస్తుంది కదా అని దాని గురించి వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఈ వింటర్ ఫ్లవరింగ్ మొక్కలను నాటడానికి నేను ఆల్రెడీ సాయిల్ అయితే కనుక నేను కిచెన్ గార్డెన్ అంటే కిచెన్ వేస్ట్ నుంచి తీసుకొచ్చిన కంపోస్టింగ్ అంతా కూడా మట్టిలో మిక్స్ చేసేసి ఒక డ్రమ్ నిండా పెట్టి గార్డెన్లో పెట్టుకుంటాను కదా. సో అదైతే నిండా ఉంది, ఒక బ్యాగ్లో కూడా ఉందన్నమాట. సో పాట్లు కూడా విడిగా పెట్టుకుంటాను అనమాట. ప్లాంటర్స్ కొన్ని ప్లాస్టిక్ ప్లాంటర్స్ పెట్టుకుంటాను, ఇంకా నర్సరీ నుంచి వచ్చిన ప్లాంటర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, బ్లాక్ కానీ లేకపోతే రెడ్ కలర్ కానీ, ఇవన్నీ కూడా సైడ్ పెట్టుకుంటాను అనమాట. ఇలా వింటర్ గార్డెన్లో మనకి పనికొస్తాయి అన్న ఉద్దేశంతో. यही वाला कहा थे और है बहुत है तो డ్రమ్ సే పూరా పడియే డ్రమ్. ఈ మొక్కలన్నిటికీ ఫ్లవర్స్ బాగా రావాలి, మంచిగా గ్రోత్ ఉండాలి, మొక్కలు చచ్చిపోకుండా ఉండాలి అంటే కనుక మనం ఈ మొక్కలకి తగ్గట్టుగా మనం మట్టి రెడీ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. నేనైతే కిచెన్ వేస్ట్ నుంచి తీసుకొచ్చిన కంపోస్ట్ తప్ప ఇంకా వేరే ఏమీ వేయలేదనమాట. సో మనకి మట్టిలో వేసేటట్టయితే, నేలలో వేసేటట్టయితే కొంచెం డిఏపి మిక్స్ నేను ఆల్రెడీ వీడియోలు చేస్తున్నాను కదా, అందులో చూపించినట్టు డిఏపి ఒకటి, లేదంటే డిఏపి, ఎప్సమ్ సాల్ట్, పొటాషు, బోన్ మీలు ఇవన్నీ మిక్స్ చేసిన మిక్చర్ ఒకటి డబ్బాలో పెట్టుకుంటాను అనమాట నేను. అది కొంచెం భూమిలో వేసేసి మట్టిని కలిపి ఆ తర్వాత ఈ బ్యాగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం రూట్ దగ్గర కొంచెం లూజ్ చేసి మట్టి అది భూమిలో పాతేస్తే కనుక మొక్కలు బాగా గ్రోత్ ఎదుగుతాయన్నమాట. ఇలా భూమిలో నాటిన మొక్కలకి మాత్రం నేను కొంచెం రెగ్యులర్గా కూడా మజ్జిగ, బెల్లం కలిపిన ఫర్మెంటెడ్ వాటర్ ఇస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇలా పాట్స్లో వేసుకున్న వాటికి పెద్దగా ఎక్కువ అవసరం ఉండదు, బట్ మధ్య మధ్యలో మనం
ఈ డిఏపి అండ్ పొటాష్ మిక్స్ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని స్ప్రే చేసినా పర్వాలేదు, ఎప్సమ్ సాల్ట్ కూడా స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా వాటర్ పాట్లో వేసేసినా కానీ మంచి గ్రోత్ ఉంటాయన్నమాట. సో మొత్తం మీద అన్నిటినీ ప్లాన్ చేసేసరికి నాకు సండే మొత్తం దీంతోనే సరిపోయిందనమాట. తర్వాత రోజు కూడా కొన్ని మొక్కలు ఉండిపోతే తర్వాత రోజు కూడా ఇంకా కుండీల్లో వేయాల్సిన అది కూడా తర్వాత వేసిందనమాట. సో ఇలా మొత్తం గార్డెన్ అంతా కూడా అక్కడక్కడ లైక్ ఓన్లీ గ్రీన్గా ఉంటేనే బాగోదు కదా. వింటర్లో ఫ్లవరింగ్ వచ్చే మొక్కలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని మధ్య మధ్యలో అక్కడక్కడ పెట్టుకుంటే కనుక మనకి చూడటానికి కూడా అందంగా ఉంటాయి. సో గేట్ బయట కూడా నేను ఎక్కువ ప్లాంటర్లోనే, ఆల్రెడీ మొక్కలు ఉన్న ప్లాంటర్లోనే సైడ్ నుంచి ఇంకా పువ్వుల మొక్కలు కూడా పెట్టించాను అనమాట. సపరేట్గా కొన్ని మొక్కలు మాత్రం విడిగా కూడా పెట్టించాను అనమాట. సో చూడటానికి అందంగా ఉంటుంది, మనకి వెల్కమింగ్గా ఉంటుంది అండ్ ప్లీజింగ్గా కూడా ఉంటుంది. సో నాకు వింటర్లో మాత్రం గార్డెన్ ఇలా రెడీ చేయటం మాత్రం చాలా ఇష్టం. మెంతికూర అయితే మాత్రం చాలా బాగా గ్రో అవుతుంది. సో ఈవేళ రేపే కోద్దామని అనుకుంటున్నాను. మేతి పరాటా చేసుకుంటే సూపర్గా వస్తాయన్నమాట. సో మన ఇంట్లో వాడే మెంతులే నానబెట్టి వేశాను, బాగా వచ్చినాయి. ప్లాంట్స్ అయితే మాత్రం అన్నీ బాగా ఫ్లవరింగ్స్ వచ్చే మొక్కల్నే తీసుకొచ్చాను, చూడటానికి అందంగా ఉంటాయనేసి. డాలియా అయితే మాత్రం చాలా అందంగా ఉన్నాయి. 4-5 కలర్స్ తీసుకొచ్చాను, మీకు ముందు చూద్దురు కానీ అన్నీ. ఓవరాల్గా గార్డెన్ లుక్ ఎలా ఉన్నదన్నది అండ్ ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి సంబంధించిన టిప్స్ అవి కూడా ముందు వీడియోస్లో నేను అన్ని పెడుతూ ఉంటాను, తప్పకుండా చూడండి. నెక్స్ట్ ఇక్కడ వింటర్లో ఎక్కువగా తినే చట్పట పులుపు తీపి కలగలిపిన ఒక ఉసిరికాయతో పచ్చడి చేసుకుంటారనమాట. రోటీస్లో, పరాటాస్లో అండ్ అలాగే తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసుకోకుండా తక్కువనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. తొందరగా అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. సో నేనైతే మాత్రం రెగ్యులర్గా కూడా చేస్తుంటాను. ఇప్పుడు వరకు 2-3 సార్లు అయితే చేశాను. ఈసారి ఎందుకు ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సరసంకి తేలు ఉంటుంది కదా, దాంట్లో మనం మిగతా తాలింపు సరుకులు ఇవన్నీ వేసుకుని ఉప్పు, కారం, పసుపు, కొంచెం కసూరి మేతి, ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి, ఆ తర్వాత జీలకర్ర పొడి. సో దీంతోపాటు నేను కొంచెం ఆమ్చూరు కూడా వేసాను అనమాట, బెల్లం పొడి. ఇవి కూడా ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. బెల్లం అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది బెల్లంతో పాటు. సరసంకి తేలు ఏంటంటే కొంచెం పొగ వచ్చేదాకా దాన్ని మండనిచ్చిన తర్వాత అది ఏమవుతుందంటే పొగ వచ్చిన తర్వాత దాని ఎక్కువ ఘాటు పోతుంది, ఫ్లేవర్ మంచిగా వస్తుంది అంటారు. సో దీంట్లో పోపుగా నేను ఏం వేసుకున్నాను, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు. ఇవి బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ కొంచెం మంచిగా నేను పేస్ట్ చేసుకున్న క్యూబ్ ఉంది కదా, అది బాగా వేగనిచ్చిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఈ బెల్లం పొడి ఇవన్నీ కూడా వేసేసి ఈ ఉసిరికాయలు ఉడకబెట్టుకుని చల్లార్చుకుని పెట్టుకున్నాను అనమాట. ఉడకబెట్టుకుని అయితే కొంచెం మంచిగా అప్పటికప్పుడు తినేలా ఉంటాయి కదా, సో అందుకని ఉడకబెట్టుకున్నవి మాత్రమే వేస్తారు. సో ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట. ఇది తొందరగా అయిపోయేలాగానే చేసుకోవాలి, కొంచెం క్వాంటిటీగా చేసుకుంటే సరిపోతుంది. ఉడకబెట్టి చల్లార్చుకున్నాం కాబట్టి ఈ తాలింపులో వేయగానే మనకి మంచిగా కలిసిపోతుంది. ఈ వేడి ఉండగా మనం వేస్తాం కదా, ఆ బెల్లం కూడా కరిగిపోతుంది. ఉసిరికాయ ముక్కలు కొంచెం ఏదైనా వాటర్ రిలీజ్ చేస్తే కనుక ఏదైనా మొత్తం అంతా కూడా కలిసి టేస్టీగా ఉంటుంది. సో ఇలా నేను ఉసిరికాయ పచ్చడి అయితే రెగ్యులర్గా చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడు నేను మీతో వాయిస్ ఓవర్ ఇస్తుంటే. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.